ఐ నీడ్ రా సెక్స్. ఒక్క నిమిషం. ఈసారి 3 గంటలు చేద్దాం పక్కా. రావే ఇవాళ చూద్దాము. ఇవాళ నాకు బాగా మూడుగా ఉంది. ఈరోజు నేను ఏం చేస్తానో చూడే. రా. నువ్వు 3 గంటలు అన్నావా 3 నిమిషాలు అన్నావా? ఎందుకు టెన్షన్ అవుతావు బేబీ? నా మూడు మొత్తం స్పాయిల్ చేసావు. ఏమైంది బేబీ? రూమ్ లో చాలా చలిగా ఉంటుంది కదా, ఏసీ ఆన్ ఉంది కదా. నెక్స్ట్ టైం ఏసీ ఆఫ్ చేసేద్దాం. 2 నెలలుగా ఏసీ ఆఫ్ అవ్వలేదు. చాలు, ముందు ఇలా మాట్లాడేది ఆపు. విను, ఈ రోజు రూపాలితో వెళ్తున్నాను ఓ పని మీద. నేను రావడానికి లేట్ అవుతుంది. రూపాలితో వెళ్తున్నావా, వేరే ఎవరితోనైనా వెళ్తున్నావా? అంటే నువ్వు నన్ను నమ్మవా? నాతో పాటు ఎందుకుంటున్నావు? నేను నమ్మట్లేదని ఎవరు చెప్పారు ఇప్పుడు? అయితే ఏంటి, నువ్వే నాతో అలా అంటున్నావు. 2-3 అబ్బాయిలు కూడా వస్తున్నారు. నీకేమైనా ప్రాబ్లమా? నేను ఇప్పుడు వెళ్ళొద్దా? అరే నువ్వు ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు బేబీ? నేను ఊరికే అడిగానంతే. నన్ను వదలు, నేను వెళ్ళాలి. సరే సారీ బేబీ, నువ్వు ఇలా చేయకు. నువ్వు దయచేసి నన్ను నమ్ము కోశాల్. నేను నిన్ను నమ్ముతున్నాను అన్మోల్. సరే ఓకే, నీకు రూపాలితో వెళ్ళాలంతే కదా. సరే వెళ్ళు. సరే, ఈవినింగ్ కలుద్దాం. బాయ్. హలో, నీతో ఎన్నిసార్లు చెప్పాను నువ్వు నాకు కాల్ చేయొద్దని? నేను ఆఫీస్లో ఉన్నాను. అవును, నిన్ను చూడ్డానికే వస్తున్నాను. సరే, మళ్ళీ మాట్లాడతాను. బాయ్ 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 బాయ్. హలో బంటి. చెప్పరా. నాకు ఒక హెల్ప్ చేస్తావారా? విషయం ఏంటి? అన్మోల్ ఎక్కడ వెళ్తుంది, ఎవరితో వెళ్తుందని నాకు అన్ని డీటెయిల్స్ ఇస్తూ ఉండు, సరేనా? ఓకే, డన్. అన్మోల్, ఒక్కవేళ నువ్వు వేరే ఏదైనా చేశావంటే ఇందాక నువ్వు నా చూడని ఒక మొహాన్ని నేను నీకు చూపించాల్సి వస్తుంది. నువ్వు అంటున్నావు నాకు నీ జ్ఞాపకమే లేదని, కానీ నేను ఏం చెప్పాలి పాయల్? జీవితం కష్టంగా గడుస్తుంది. అప్పుడప్పుడు నేను నన్నే మర్చిపోతుంటాను, కానీ నిన్ను మర్చిపోలేను. నేను శ్వాసించే గాలిలో కూడా నువ్వే ఉన్నావు. నువ్వు ఒక అందాల దేవత. నేను నన్నే మర్చిపోగలను, కానీ నిన్ను మర్చిపోనే లేను. నువ్వు నా మనసులో ఉన్నావు. కట్ 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 కట్. రే కట్ ఎందుకన్నావురా? కరెక్ట్ గా చెప్తున్నాను కదా డైలాగులు. లైన్స్ కూడా క్లియర్ గా ఉండే. అన్నా, లైన్లన్నీ కరెక్ట్ గానే ఉన్నాయన్నా, కానీ ఫీలింగ్స్ మాత్రమే రావట్లేదు నీకు. రే తొక్కలో ఫీలింగ్ ఏంట్రా నువ్వు? ఒక్కటేస్తే అన్ని ఫీలింగ్లు బయటికి వస్తాయి. సరే ఇది వదిలే, కానీ నేను నీతో ఒక పని చెప్పాను, చేసావా? ఏం పనన్నా? రూమ్మేట్ కావాలన్నాను కదరా పీజీ కోసం. అవునన్నా, అది దొరికింది. ఇప్పుడు తను వచ్చేస్తూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. మీ ఇద్దరిలో కోశల్ ఎవరు? ఈయనే. అవును, మీరెవరు? హాయ్.
నేను అన్మోల్. కుషాల్. నేను పేయింగ్ గెస్ట్ గురించి అడిగాను. అన్న మనం అబ్బాయిల గురించే కదా ఆడిచ్చాం. ఇప్పుడేంటి ఈవిడొచ్చారు? అన్నా నీకు మంచి లక్ ఉంది. అన్న ఓ పని చేద్దాం, ఈవిడ్ని వద్దని చెప్పేద్దాం. సరే సరే, ఇక్కడ నుంచి బయలుదేరండి. రేయ్ దున్నపోతు, జీవితంలో మొదటిసారి మంచి కార్యం చేశావు. ఇది రాంగ్ నంబర్ కాదురా, రైట్ నంబర్. నోరు మూసుకో. అన్న ఊరికి అలా అంటూ ఉండకండి, నాకు భలే కోపం వస్తుంది. నైస్ హౌస్, బాగుంది. నా బడ్జెట్లోనే ఉంది. అయితే మీకు ఇల్లు నచ్చిందనుకుంటాను. లేదు లేదు, ఎలాంటి సమస్య లేదు. ఇలా చూడండి మేడం, బాగా ఆలోచించుకోండి. మీరు ఒక అబ్బాయితో రూమ్ షేర్ చేసుకోబోతున్నారు. నోరు మూసుకోరా కోతి. మీరు రండి, నేను మీకు రూమ్ చూపిస్తాను. ఓకే రండి. వచ్చేసావా నువ్వు? అదేంటంటే కొత్త ఏజెన్సీకి పోర్ట్ఫోలియో కావాల్సి వచ్చింది. దాంతోపాటు కొత్త ఏజెన్సీ కదా, కాస్త మీటింగ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇంత లేటుగా రాకు సరేనా? ఎందుకంటే మన ఇంటి చుట్టుపక్కల ఫ్యామిలీలు ఉంటున్నారు కదా, వాళ్ళందరూ ఒకలాగా మాట్లాడతారు సరేనా? అవును, వీళ్ళంతా ఎవరు మన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి? నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడతారు. ఆ 4 మాటలు అనేదే వాళ్ళ రోజు పని. పిచ్చి మంద. సరే, నేను నీతో ఒక విషయం చెప్పాలి. మనం ఉండే సొసైటీలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అసలు అలౌడ్ కాదు తెలుసా? అందుకే చెప్తున్నాను. అయితే 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 ఏం లేదు, నేనంతా సెట్ చేసేసాను. అరే ఈ ఓనర్ నాకు ఎంత క్లోజో తెలుసా? తనతో ఏం చెప్పానంటే నువ్వు నాకు దూరం చుట్టమని చెప్పాను. అందువల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ ఒక్క విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. టైం మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేయి సరేనా? వేరే ఏం లేదు. కానీ నువ్వు నాకు కరెక్ట్గానే అబద్ధం చెప్పావు. ఏంటి చెల్లెలా? అది నిజమేనా? అప్పుడు నాకు వేరే ఏ ఐడియా తోచలేదు. నేనేం చేసేది నువ్వే చెప్పు. ఓ, నేను ఇప్పుడు దీన్ని తాగొచ్చా? తాగు, ఇది మొత్తం తాగు. అంతా నీకోసమే, అంతా నీకోసమే. ఈ స్క్రిప్ట్ అంతా నువ్వే రాసావా? నేనిది రాయలేదు, నేను యాక్టర్ కదా, అప్పుడప్పుడు ఇలా స్క్రిప్ట్ రెడీ చేస్తాను. ఓ నైస్. అంటే నువ్వు యాక్టర్వా? చెప్పు. అవును, చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉంటూనే ఉన్నాయి, కానీ త్వరలో ఇవన్నీ అయిపోతాయిలే. ఇండస్ట్రీలో నాకు చాలా మంది తెలుసు, చాలా మంది. నైస్, నువ్వు మంచి పనివాడివే. రేపు నాకు కొన్ని కాంట్రాక్ట్స్ కావాలి, నువ్వు ఇవ్వగలవా? షూర్, తప్పకుండా నీకు ఇస్తాను. అన్ని తీసుకో. ఇదిగో అన్ని కాంట్రాక్ట్స్ ఇందులో ఉన్నాయి. సరే, అన్ని తీసుకో. థ్యాంక్ యూ యార్. అయ్యో బాబోయ్, నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? ఏ నీకు గుర్తులేదా? నాకు తెలుసు సరేనా, గుర్తుంది. నిన్న నాతో ఏదో నువ్వు చేశావు, నేను కూడా నీకు అదే చేశాను. తాగిన తర్వాత నాకు అసలు ఏమీ గుర్తుండదు. లేదు, తర్వాత అక్కడే అయిపోయింది. ఇక లైఫ్లో ఎప్పటికీ ఇలాంటి డ్రింక్స్ తాగకూడదు. నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు. సరే విను, నిన్న జరిగింది మళ్ళీ ఎప్పటికీ జరగకూడదు. ఇక మనం ఇద్దరం కలిసి కూర్చొని తాగనే వద్దు.
ఓకే డన్. అయ్యో అబ్బా బాగా తలనొప్పిగా ఉంది. వెళ్ళి ఏదైనా సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేయి. నువ్వేం చేస్తున్నావు? సరే ఓకే ఎట్రా. సరే ఇలా చూడు, నా లైఫ్లో కొన్ని విషయాలున్నాయి. నాకు అంత త్వరగా ఏది నచ్చదు. అయితే నీకేం ఇష్టమో చెప్పు. లివ్ ఇన్. అలాగా, అయితే నువ్వు లివిన్కి రెడీయా? ఇందులో తప్పే ఉంది? పెద్ద పెద్ద స్టార్సే ఉన్నారు. కానీ నీకు ఓకేనే కదా? అబ్బా అలాంటిది ఏమీ లేదు కదా. సరే ఓకే ఎట్రా. ఒక్క నిమిషం ఆగు. లివిన్కి అర్థం ఇది కాదు నువ్వు అనుకున్నట్టు చేయడానికి. కానీ నువ్వు ఇప్పుడే అన్నావు కదా నీకు ఏ విషయం ఇష్టం లేదని. ఎందులో ఏం తప్పుంది? అలా కాదు, ఊరికే అలా చేద్దాం, మరీ ఎక్కువగా డీప్గా వద్దు. అయ్యో ఓకే అయితే చెప్పు, లేదంటే వద్దు. సరే సరే నాకు ఓకేనే. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నేను రాత్రంతా నీకోసం వెయిట్ చేశాను. నువ్వు నా ఫోన్ కాల్ కూడా అటెండ్ చేయలేదు. కమాన్ కౌశల్, ఆబ్వియస్లీ లేట్ అవుతుంది కదా. నేను పని చేస్తున్నాను. మా నాన్నలాగా మాట్లాడొద్దు. నేను పని చేస్తుంటే ఆఫీస్లో ఖచ్చితంగా లేట్ అవుతుంది. అందరి ముందు కాల్ అటెండ్ చేసి నేను రిప్లై చేయలేను. తెలుసు, నేనేం నీ నాన్నగారు కాదు, నేను అలా అవ్వను కూడా. కానీ నేను ఎవరని నీకు తెలుసు కదా. లేదా నీకు అది కూడా ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదా? నువ్వెందుకు చిన్న విషయానికి పొసెసివ్ అవుతావు? సరే ఫైన్, నాతో మాట్లాడుకు. నువ్వెందుకు కోపడుతున్నావు? ఎందుకు కోపం రాకూడదు? నేను నీకు ఎవరని తెలుసు కదా. నువ్వెందుకు నాపై ఇంత పొసెసివ్గా ఉంటున్నావు? నీతోనే కదా నేను ఉంటున్నాను. అంత కూడా పొసెసివ్ అవ్వకపోతే ఎలా? నేను కూడా మనిషినే, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. నీకు అర్థమవుతుందా? నీకు నాపై ఎలాంటి ఫీలింగ్స్ లేవా? అయ్యో నిన్ను. చెప్పు, ఉందా లేదా? ఉందబ్బా. లేదు, ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. ఇది చూడు, నాతో దాచద్దు, ఓపెన్ గా చెప్పు, ఏంటి విషయం? అదేంటంటే నేగా, విషయం ఏమిటంటే నేను లివ్-ఇన్గా కుషాల్తో ఉన్నాను, కానీ మరో వ్యక్తిని లవ్ చేస్తున్నాను. అది ఎవరు? ఒకరున్నారు, చాలా మంచివారు, పని కూడా చేస్తున్నారు. వాడు బాగా సంపాదిస్తున్నాడు. ఇది చూడు, నువ్వు వేరే ఎవరినో లవ్ చేస్తున్నావు. అప్పుడెందుకు కుషాల్ తోడు లివింగ్ లో ఉన్నావు? అయ్యో తప్పు చేశాను. కుషాల్ ఎంత పొసెసివ్ అని తెలీదో. ఇప్పుడు వాడికి దీని గురించి తెలిస్తే నాకు తెలీదు ఎంత సీన్ క్రియేట్ చేస్తాడో. నేను చెప్పేది విను, బిన్నా తనని పెళ్లి చేసుకో, సెటిల్ అయిపో, సరేనా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఓకే బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఏ లేదు, నేహా కాల్ చేసింది. సమయాలు వెళ్ళిపోతుంది, రోజులు పోతుంది. మనుషుల్లో ఉన్న ఆశ కూడా. మనుషుల్లో ఉన్న ఆశలు ఎలా అంటే హాలీవుడ్లా కాదు, బాలీవుడ్లా కాదు,
మనుషులందరూ ఎలా అనుకుంటారంటే కొన్ని విషయాలు వాళ్ళకి ఏమీ తెలీదు, కానీ తెలియకుండానే అన్ని విషయాలు మాట్లాడతారు. కుషాలు అన్మోలు ఇద్దరు లివింగ్ లో ఉండడం మొదలు పెట్టారు. అయితే ఈ రిలేషన్షిప్ వల్ల వాళ్ళకి సమస్యలే వచ్చాయి. ఇందులో మనం ఏం చూడాలంటే వాళ్ళ రిలేషన్షిప్ ఎంత దూరం వెళ్తుందని చూడాలి. ఇది ఈ రోజే అయిపోద్దా లేదా ఈ రిలేషన్షిప్ కాపాడడానికి వేరేమైనా డిసిషన్ తీస్తారా అని చూద్దాం. ఏవైంది? నువ్వు టెన్షన్గా ఉన్నావు? నేను నీతో ఒక విషయం చెప్పాలి. అన్మోల్, హలో హలో హలో. ఏవైంది? తెలియట్లేదు, సిగ్నల్ లేదనుకుంటున్నాను. హలో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. హలో హలో. ఎవరది? ఎవరని అడిగాను. కుషాల్ నువ్వా? అడుగుతున్నానా? ఎవరు? కుషాల్? ఎవరక్కడ? కుషాల్ నువ్వేనా? ఎవరని చెప్పండి. కుషాల్ నువ్వేనా? కుషాల్ ఎవరు? ఎవరు అనేది? మీరు చెప్తారా లేదా? ఓ పాండు,
కుషాల్ ఇక్కడ చూడండి, మిమ్మల్ని ఏది అడగలేకపోతున్నాను, కానీ ఇప్పుడు అడిగి తీరాల్సిందే. నెక్స్ట్ ఏం చేయాలో అందుకోసం మీరు మాకు చెప్పగలరా? ఇక్కడ ఏం జరిగింది అనేది, జరిగిందంతా చెప్పండి. బంటి, మీరెవరు? బంటి. సార్ నా పేరు బంటి, కుశల్కి స్నేహితుణ్ణి. మీరు మమ్మల్ని కాస్త ఒంటరిగా వదిలేయండి సార్. ఏడొక్కటి. కాస్త ఏడవకుండా ఉండండి. చూడు బంటిని. కుషాల్, ఏం వెతుకుతున్నారు బంటి సార్? ఏం లేదు సార్, ఏం లేదు సార్, ఏం లేదు. మీరు దీన్నే కదా వెతుకుతుంది? ఇది నాది కాదు సార్, ఇది నాది కాదు సార్, ఇది నాది కాదు. నువ్వెందుకు నీ ఫ్రెండ్ని చంపావు? ఫ్రెండా? ఫ్రెండా? వాడు ద్రోహి, సాధారణమైన ద్రోహి కాదు, నమ్మక ద్రోహి వాడు. నేను వాడిని ఒక మంచి స్నేహితుడిగానే చూశాను, కానీ వాడు నాకు వెన్నుపోటు పొడిచాడు సార్, వెన్నుపోటు పొడిచాడు. నమ్మక ద్రోహి సార్ వాడు. అంజలిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను సార్. నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకునేవాడిని. తనని ఫిల్మ్ ఇండస్ట్రీలో చేర్చాలనే ఆశతోనే ఈ నా కొడుకు నా వెనక చేరి తనతో పడుకున్నాడు సార్. ఈ నా కొడుకు సార్. పాపం అంజలి, ఈ నా కొడుకు టార్చర్ వల్ల 2 సార్లు అబార్షన్ చేసుకోవాల్సి వచ్చింది సార్. నా అంజలి సార్. సార్, ఇవన్నీ నాకు ఎప్పుడు తెలిసాయో అప్పుడే నేను వీటితో మాట్లాడాను సార్. వీడు నాతో ఏం చెప్పాడంటే, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ సార్, ఇక్కడ ఇలాగే జరుగుతుందంటున్నాడు. ఇలా జరగకూడదు సార్. ఈయన కొడుకు వల్లే నేను వాడితో ఏం చెప్పాలనుకున్నానంటే, ఇలా ఇక్కడ జరగనే జరగదని. ఈ నమ్మక ద్రోహి ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు సార్.
నన్ను ఎప్పుడు వాడు చెప్పు కింద పెట్టుకునేవాడు సార్ వాడు. నేను నేను అప్పుడే నిర్ణయించుకున్నాను సార్, నేను వాడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని. తర్వాత సార్ ఒకరోజు వాడి జీవితంలోకి అన్మోల్ వచ్చింది. కుశల్ ఈమెని లవ్ చేయడం ప్రారంభించాడు సార్. కానీ సార్ కుశల్ ఈ అమ్మాయిని బెడ్లో సాటిస్ఫై చేయలేకపోయాడు సార్. నేను ఈ విషయాన్ని వాడుకున్నాను సార్. నేను అన్మోల్ని నా ప్రేమలో పడేలా చేసుకున్నాను సార్. నేను అన్మోల్ కలిసి ఉండే ఫోటోల్ని వాడికి సెండ్ చేశాను సార్. వాడు షాక్ అయిపోయాడు సార్. ఆ రోజు రాత్రి అన్మోల్తో అన్నీ చెప్పేయాలనుకున్నాడు వాడు. కానీ సార్ నేను అన్మోల్ని లవ్ చేయడం ప్రారంభించాను. వాడు అన్మోల్కి అన్నీ చెప్పేశాడు సార్. దాని తర్వాత నేను వాడిని చంపేశాను సార్. రా, మిగతా జీవితాన్ని జైల్లో గడుపు.